welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 94 లో ఏం జరిగింది. సో మన 94 లో ఓట్ అపీల్ కోసం గేమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అండ్ అందులో పుష్ప ప్రమోషన్స్ కూడా జరిగినాయి. సో అందులో మనం ఎందుకంటే నేను ఈ మధ్యన ఏంటో లాస్ట్ ముందు వెనకాల చెప్తున్నాను. బట్ ఎనీవేస్ పుష్ప ప్రమోషన్స్ చేయడం ఒక రకంగా మన తెలుగు సినిమా అంత పెద్ద ఘనతను సాధించడం, దాని గురించి సాంగ్ ని ప్రత్యేకించి రిలీజ్ చేయడం, దానికి సంబంధించి చిన్న గేమ్ పెడతాం, శేఖర్ మాస్టర్ రావడం అండ్ నిఖిల్ అండ్ విష్ణుప్రియ డాన్స్ అయితే అదిరిపోయింది. రోహిణి అండ్ అవినాష్ డాన్స్ కూడా మంచి కామెడీని అయితే తీసుకొచ్చేసింది. అండ్ గేమ్స్ విషయానికి వస్తే సో గేమ్స్ లో ఇక్కడ మన గౌతమ్ గారి ఓవర్ కాన్ఫిడెన్స్ ని మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ పెద్ద వచ్చేసి నాతో ఎవరు ఆడాలనుకుంటున్నారో మీరు అపీల్ చేయండి, నాకు నచ్చిన వాళ్ళతో నేను ఆడతా అన్నారు. దరిద్రం వదిలిపోయింది, ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. నువ్వు ఇలాంటి అతి మానుకుంటేనే, ఇలాంటి అతి తగ్గించుకుంటేనే గౌతమ్ నిజంగా నువ్వు బాగుపడతావు. చూసేవాళ్ళు ఆఖరికి ఎంతమందిని అడిగినా ఎవరో నీ దగ్గరికి రాలా. ఇంకా ఆ తర్వాత ప్రేరణ చెప్పిన పాయింట్ కి నబీల్ కన్విన్స్ అయ్యి సో అప్పుడు డిసిషన్ మార్చుకుంటే నీకు వచ్చింది. అంటే నేనే తోపు, నన్ను సెలెక్ట్ చేసుకోండి, అందులో నేను చూస్ చేసుకుంటా అన్నది జనాలు నీ తోటి కంటెస్టెంట్స్ కి నచ్చలా. సో అక్కడ పేరింగ్ లో నిఖిల్ అండ్ ప్రేరణ ఒకటి, ఫస్ట్ అయితే నబీల్ అవినాష్ అనుకున్నారు, తర్వాత విష్ణు రోహిణి అనగానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. గౌతమ్ మిగిలిపోయాడు, మొహం మార్చుకుని కూర్చున్నాడు. ఇంకేం చేస్తాడు, అంతకు మించి ఏమీ చేయలేడు. ఆ తర్వాత నబీల్ చేంజ్ చేసుకున్నాక అవినాష్ మిగిలిపోయాడు అనమాట. అయితే ఇక్కడ డిస్కషన్స్ లో మన విష్ణు అడిగింది, కరెక్ట్ అని అనుకుంటున్నావా, వాడుకోవడం ఇది కరెక్ట్ కాదు కదా అది ఇది అంటే మనోడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశాడు. అయ్యి బాబాయ్ స్టార్ట్ చేశాడంటే ఎపిసోడ్ మొత్తం మనోడికే సరిపోద్ది అనమాట. అయితే ఆ తర్వాత మళ్ళా కూర్చుని ఐఎమ్ సో సారీ, నేను ఆ ఉద్దేశంలో అలా నువ్వు ఇలా ఫీల్ అయ్యావు కదా అందుకని చెప్తున్నా అంటే నాకు ఎక్కడా కూడా హార్ట్ఫుల్ గా చెప్పాడు అన్న ఫీలింగ్ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు, వీళ్ళందరూ చెప్పిన మాటలు బయట ఆడియన్స్ నేనేదో తప్పు చేశానని తీసుకుంటారన్న ఉద్దేశంలో నువ్వు సారీ చెప్పినట్టుగా ఉంది కానీ హార్ట్ఫుల్ గా సారీ చెప్పినట్లేదు. దానికి మనోడు కూడా నేను కూడా నిన్ను మూసుకుని నొక్కు అని అనడం, రివర్స్ లో అనడం తప్పని నాకు అనిపించింది, సారీ అని చెప్పాడు. సో ఇద్దరు సారీలు పెద్ద యాక్సెప్టబుల్ గా అయితే నాకేం అనిపించలేదు. సో ఆ తర్వాత మనోడు డిసిజన్ మార్చుకునే దాంట్లో గౌతమ్ ని స్వాప్ చేసుకుంటా అన్నప్పుడు రోహిణి అండ్ అవినాష్ అసలు ఎంత సీన్ చేశారంటే మామూలు సీన్ కాదు. టేస్టీ తేజ అని సెలెక్ట్ చేసుకోవడం తప్పని మీరు అంటారా, మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప, వాళ్ళు తీసుకున్న డిసిజన్లు తప్పు మేము తీసుకున్న డిసిజన్లు కరెక్ట్ అని ఎలా అంటావని రోహిణి మొత్తం మార్చేసిన సెంటెన్స్ ని. నబీల్ ఒకలాగా అన్నాడు, రోహిణి మొత్తం మార్చేసింది అనమాట. మేము తీసుకుంటే కరెక్ట్, మీరు తీసుకుంటే తప్ప అని అంటున్నావు నువ్వంటే అక్కడ రియల్ గా తెలుస్తుంది. ఇందులో ఒకవేళ టేస్టీ తేజ గెలిచాడు అనుకో డైరెక్ట్ ఫినాలే కంటెస్టెంట్ అయిపోతాడు. అబ్బా ముందు ఛాలెంజెస్ కి సెలెక్ట్ చేసుకోవడం ఒకటి, దీనికి సెలెక్ట్ చేసుకోవడం వేరు. ఆ చిన్న పాయింట్ వీళ్ళిద్దరికి అర్థం కావట్లా. మేము ఒకరికి అవకాశం ఇస్తే మెచ్చుకోవాల్సింది పోగా మమ్మల్ని రివర్స్ లో అంటున్నారని అవినాష్. వీళ్ళిద్దరూ ఏదన్నా వీళ్ళని తప్పు అని అంటే ఎంత టార్గెట్ చేసేస్తున్నారంటే అవతల మనుషుల్ని. అమ్మో అవినాష్ తెలుస్తుందిలే ప్రేరణ, ఎవరేంటి అన్నది అర్థమవుతుందిలే అంట. మాకు అర్థమవుతుంది అవినాష్, మేము కూడా చూస్తున్నాం ఎపిసోడ్లు, ఎవరేంటి అన్నది అది అర్థమవుతుంది. వాళ్ళు అంతమంది చెప్తుంది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? స్టిల్ ఇప్పటికి వరస్ట్ అనిపించింది అబ్బా నిన్న ఈ డిస్కషన్ అయితే నాకు. సో నిన్న గేమ్స్ లో మొత్తానికి ప్రేరణ అయితే విన్ అయింది, ఓట్ అప్పీల్కి వెళ్ళి ఆడియన్స్ ని అడిగింది. అది మాత్రం నిన్న జరిగింది అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. మోర్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.